మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 22 వచనాల వరకు మనం గత వారం ధ్యానించాం. 23వ అధ్యాయము మత్తయి సువార్త 22 వచనాల వరకు ధ్యానించాం. 23వ వచనం నుండి ఈరోజు ధ్యానిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, మహాబలపరాక్రమములు కలిగిన మా ఆత్మల కన్న తండ్రి, మీలోని భాగాన్ని మాలో పెట్టి ఈ దేహానికి ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి, ఆయుష్కాలం తీరిన తర్వాత తిరిగి మీ దగ్గరకు రావాలని మీరు కోరుకొని సంకల్పించారు. అయితే ఈ దేహాన్ని నమ్ముకొని లోకాన్ని ఆశించి లోకముతో స్నేహం చేసి లోకస్తులు ఎలా ఉంటారో అలా మారిపోయిన మా స్థితిగతులను మీరు ఎరిగి క్రీస్తుని మా కోసం బలిపశువుగా భూమి మీద వధించి ఆయన ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి తిరిగి మీ స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేకమైన సంగతులు వాక్యంలో నుంచి నేర్చుకుంటున్న తరుణములు ఈరోజు కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద నడయాడిన కాలములో జరిగిన సందర్భాలన్నిటినీ నలుగురు సువార్తికుల ద్వారా వ్రాయించిన మాటల్లోని శ్రేష్టమైన సంగతులు మేము పరిశీలనాత్మకంగా ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మీ పిల్లలు వాక్యాన్ని విని సోమరులుగా ఉండక వాక్య ప్రకారము వారి జీవితాలను మలుచుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, 22 వరకు ఆలోచించాం. శాస్త్రులు పరిశీలన గురించి యేసుక్రీస్తు వారు వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తిపడుతూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ మాదిరికరమైన జీవితాన్ని చూపించవలసిన శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులైన వారు మాదిరికరమైన జీవితాన్ని చూపించకుండా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పేదానిలో ఉన్న వాస్తవం ఏంటంటే, బోధించేవారు పాటించాలి, పాటించకుండా బోధించకూడదు అనేదే అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న వాస్తవం. వాళ్ళు ఎండగడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ చెప్తున్నాడు. కాకపోతే ఎవరికైనా తప్పుని ఎత్తి చూపిస్తే కోపం వచ్చింది. యథార్థవంతులు, నిజాయితీ పరులైతే అవును కదా, నేను చేసేది తప్పే కదా అని సరి చేసుకుంటారు. యథార్థవంతులు సరి చేసుకుంటారు. లోకస్తుల్లాగా ఉన్నవారు కోపపడతారు. చేసిన తప్పుని సరి చేసుకున్నవాడు ధన్యుడు. సరి చేసుకోకపోగా ఎదిరించి అపార్థం చేసుకొని చెప్పిన వ్యక్తి మీద కోపాన్ని పెంచుకునేవాడు దరిద్రుడు. ఈ శాస్త్రులు పరిచయాల పరిస్థితి అలాగే ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు అయ్యో అని బాధపడుతూ అయ్యో 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 అంటాడు. ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నప్పుడల్లా అయ్యో అని బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళు ఎరిగినవారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారు, ఔపాసన పట్టినవారు. కాబట్టి వాక్యాన్ని ఎరిగిన వారు ఎంత బాగుండాలి, అంత బాగుండి అంత మంచి వాక్యాన్ని చెప్తే కదా వాళ్ళు వినేది ఎదుటి వాళ్ళు. ఇప్పుడు పలాని మెడిసిన్ మనకి బాగా పనిచేస్తుంది అని తెలిసినప్పుడు డాక్టర్ గారు వేసుకొని ఇది ఇలా పనిచేస్తుందని తెలిస్తే అందరికీ ఇస్తాడు. వేసుకోకపోయినా దాని పరిస్థితి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి అర్థమైంది. దాని కెపాసిటీ అర్థం కాకుండా ఏదో నేర్చుకున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, పడే బాధ వాళ్ళే కదా అన్నట్టుగా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు పాటిస్తూ బోధించాలి. అది క్రమం. అయితే వాళ్ళు పాటించకుండా బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏ విషయాల్లో వాళ్ళు తప్పులు చేస్తున్నారో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏమంటున్నాడు 23వ వచనంలో, అయ్యో శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. వేషధారులు అంటే గతంలో కూడా మాట్లాడుకున్నాం, పైకి ఒకలాగా ఉండి లోపల ఒకలాగా ఉండేవాడు వేషధారి. మామూలు మనిషి రాజుగారి గెటప్ వేస్తే రాజుగారు, మామూలు మనిషి బిచ్చగాడి గెటప్ వేస్తే బిచ్చగాడు, మామూలు మనిషికి పులి వేషం వేస్తే పులి అయిపోతాడు. ఇది వేషధారణ అంటే. లోపల అంతరంగం ఒక రకంగా ఉంది, పైకి మాత్రం అందరూ మంచోళ్ళలాగా భక్తుల్లాగా కనపడతారు. ఈ శాస్త్రులు పరిచయులు కూడా వేషధారులు అంటున్నాడు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అందుకే పుదీనాలో జీలకర్రలో సోపులో 10వ వంతు చెల్లించి, అంటే దశంభాగం ఇవ్వాలి అనేది ఇశ్రాయేలీయులకు దేవుడు పెట్టిన కట్టడ. అంతకుముందే ఉందా దశంభాగం? ఇప్పుడు క్రైస్తవుల సందర్భం మాట్లాడుకోవట్లేదు, కానీ దశంభాగం చెల్లించాలి అనేది ధర్మశాస్త్రంలో ఉంది. అయితే దానికంటే ముందు భక్తులు ప్రవేశపెట్టారు. భక్తులు ప్రవేశపెట్టారు. అబ్రహాము గారిని లోతు గారు విడిపోయిన తర్వాత లోతు గారిని సదోమ గొమొర్రా ప్రాంతంలో నివాసం ఉంటున్న లోతు గారిని, వాళ్ళ కుటుంబాన్ని కొంతమంది రాజులు చెరపట్టుకొని వెళ్ళిపోతారు, కొల్ల తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి స్థితిలో అబ్రహాము గారు తన దగ్గర ఉన్న సైనికులు లాంటి ఈ పశువుల కాపర్లను వెంటబెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. అలవరచబడిన వారిని వెంటబెట్టుకొని వెళ్ళి ఆ రాజుల్ని తరిమి ఈ సంపదంతా తిరిగి తీసుకొని వస్తాడు. ఆ సందర్భంలో అబ్రహాము గారికి కొంతమంది రాజులు సపోర్ట్ చేస్తారు యుద్ధం చేయటానికి. ఆ శత్రు రాజుల మీద యుద్ధం చేసి లోతును ఆయన కుటుంబాన్ని విడిపించే సందర్భంలో కొంతమంది రాజులు హెల్ప్ చేస్తారు. ఆ రాజులకి మొత్తం ఇచ్చేస్తాడు, ఈయనేం తీసుకోడు. ఆ సందర్భంలో మెల్కీసెదెక్ అనే ఒక ఆయన్ని ఎదుర్కోవటానికి వస్తాడు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ఆదికాండము 14వ అధ్యాయము 18 చదువుదామా? మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో అతనికి 10వ వంతు. ఆ షాలేము రాజు మెల్కీసెదెకు, ఈ షాలేము రాజు అయిన మెల్కీసెదెక్కి అబ్రహాము గారు ఏమిచ్చాడు? అన్నిటిలో 10వ వంతు ఆయన అక్కడ ఇచ్చాడు. అంటే అబ్రహాము గారు ఆయన ఇష్టపడి ఇచ్చేసాడు. ఆయనేమో మెల్కీసెదెక్ ఏమో ద్రాక్షారసం రొట్టె అబ్రహాము గారికి ఇచ్చాడు. అంటే మనకి దశమ భాగం అనేది బైబిల్లో ఇక్కడే ప్రారంభంలో కనపడుతుంది. ఆ తరువాత యాకోబు గారు లాబాను దగ్గరికి వెళ్ళే సమయంలో ఈ పుట్టింటి నుంచి ఏశావు చంపుతాడనే భయంతో వెళ్ళిపోతూ ఒక ప్రాంతంలో ఆగుతాడు. అక్కడ ఒక రాయిని తలగలగా పెట్టుకొని నిద్రపోతే ఆ రాత్రి ఒక కల వచ్చింది. అది ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన నుండి దేవదూతల పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టుగా కల వస్తే, ఆ కళ తెల్లారి లేచిన తర్వాత ఇది మామూలు ప్రదేశం కాదు, దేవుని నివాసం అనుకొని ఆ ప్రాంతానికి బేతేలని పెట్టి అక్కడ నూనె పోస్తాడు. ఆ రాయిని నిలబెట్టి ఆ నూనె పోసి అక్కడ దానికి ఏ పేరు పెడతాడు? బేతేలు అనే పేరు పెడతాడు. ఒకసారి అదే ఆదికాండం 28:18 అక్కడ పడుకుంటాడు, లేస్తాడు. యాకోబు లేచి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా
తీసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా చేసి నిలిపి దాన్ని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట అది ఆ ఊరికి చాలండి 22 మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి నేను దేవుని మందిరమగును. నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అక్కడ అబ్రహాము గారు మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చేశాడు. ఇక్కడ వెళుతూ ఒక ప్రాంతంలో నిద్రపోయాడు. తెల్లారి లేచేలకే ఇది మామూలు ప్లేస్ కాదు, దేవుడు నివాసం ఉన్న స్థలం. కాబట్టి దానికి బేతేలు అని పేరు పెట్టి నూనె పోసి రాయి నిలిపి అక్కడ ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఏంటా మొక్కుబడి? నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నీకు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆయన అక్కడ ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. అంటే దశమ భాగం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైనది అనేది మనకు అర్థం కావాలి. అలాగే సంఖ్యాకాండం 18వ అధ్యాయం సంఖ్యాకాండం 18:26 చూడండి. నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు నేను దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. అంటే దేవుడు లేవీయులకి దశమ భాగం ఇవ్వమని ఇశ్రాయేలు 11 గోత్రాల వారికి చెప్పాడు. ఎవరికి ఇవ్వాలి? లేవీయులు బతకాలి కాబట్టి వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదు, నేనే వాళ్ళ స్వాస్థ్యం. కాబట్టి మీ 11 గోత్రాల వారు ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి దశమ భాగం ఇవ్వాలి. అయితే దశమ భాగం తీసుకున్న లేవీయులు, లేదు యాజకులు కానీ ఆ మందిరంలో పనిచేసే లేవీయులు కానీ దశమ భాగము తీసుకున్నవారు అందులో మళ్ళీ దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. అర్థమవుతుందా? అందరి దగ్గర దశమ భాగం తీసుకున్న ఆ లేవీయులు మళ్ళీ దానిలో వాళ్ళు ఏం చేయాలి? దేవునికి దశమ భాగం ఇవ్వాలి. అది అక్కడ మనం చదివిన మాట. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చేసరికి దశమ భాగం ఇస్తున్నారు, ప్రజల దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. అయితే దేనిలో ఇస్తున్నారు? పుదీనాలో, జీలకర్రలో, సోపులో ఇస్తున్నారు. ఇవ్వాల్సింది దేంట్లో? అన్నిటిలో ఇవ్వాలి. అంటే పెద్దటిలో ఇవ్వకుండా చిన్నవి చేసి మేము కూడా దశమ భాగాన్ని పాటిస్తున్నాం అని ప్రజలకు కనపరుచుకుంటున్నాడు. అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అంటే అసలు ఇంపార్టెంట్ అయినవి ఇవా? దేవుడికి ఇవ్వాల్సినయా? కూర వండుకుంటున్నాం, అందులో కాసిన సోపు గింజలు వేసుకోవాలి, అందులో దేవుడి కోసం దశమ భాగం తీసి ఇదే ప్రవేశపెట్టి ఈరోజు చాలా సంఘాల్లో మీరు అన్నం వండుకునేటప్పుడు ఒక పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టండి, వారం అవగానే బియ్యం తీసుకొచ్చి సంఘ కాపరికి ఇచ్చేయాలి. చాలా సంఘాలు ఉన్నాయా కదా? అక్కడ నుంచి పుట్టుకొచ్చింది ఈ బియ్యం గుప్పెడితో తీయటం. మరి కందిపప్పు తీసేవాళ్ళు కూడా ఉంటారు. నూనె తీయరు, చికెన్ తీయరు, మటన్ తీయరు, మసాలాలు తీయరు, ఇంకేమున్నాయి. మధ్యలో టిఫిన్లు వేసుకుంటే టిఫిన్లో దశమ భాగం తీయరు కదా? ఇవన్నీ తెస్తారా? ఏం చేసుకున్నా తీరు. ఆ బియ్యం మాత్రం కాసింది తీసుకొచ్చి వారానికి పాస్టర్ గారికి ఇస్తారు. ఏదో చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అన్నట్టు దాంతో తృప్తి పడిపోతారు. దశమ భాగం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు ఎవరికి? లేవీయులకి. లేవీయుల దగ్గర దశమ భాగం తీసుకున్న ఈ యాజకులు ఏం చేయాలి? మిగతా గోత్రాల దగ్గర దశమ భాగం తీసుకున్న ఈ లేవీయులు ఏం చేయాలి? అందులో దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. అది ఇక్కడ మనకి తెలియజేసిన మాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? తీస్తున్నారు దశమ భాగం, కానీ పుదీనాలో, జీలకర్రలోను, సోపులోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాలు అంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితే ఎదుటోడికి న్యాయం చేసే విషయంలో
అన్యాయం చేస్తున్నారు. ఎదుటోడు విశ్వాసం విషయంలో దెబ్బతీస్తున్నారు. ఎదుటోడి మీద కనికరం పడాల్సిన విషయంలో కఠినత్వం చూపుతున్నారు. అంటే విసర్జించారు, అంటే ఇలాంటివి విసర్జించారు. అసలు ఈ ఆజ్ఞలన్నీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అందరూ ఐకమత్యంగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవటానికే ఇది పెట్టాడు. దేవుడికి ఎందుకు దశంభాగం? దేవుడు ఏమైనా తింటాడా? దేవుడికి అసలు మనం ఏమైనా ఇవ్వగలమా? ఇవ్వలేము. మరి ఎందుకు పెట్టాడంటే దేవుని పని చేస్తున్న వారు పోషించబడాలి, వాళ్ళకి స్వాస్థ్యం పంచాలి. మిగతా ఇశ్రాయేలుతో పాటు వాళ్ళకి స్వాస్థ్యం పంచాల. ఆ లేవీకాండంలో ఒక మాట ఉంది చూడండి, 27వ అధ్యాయం 30వ వచనం. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి మీ భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. అంటే లేవీలకి దేవుడు దశమ భాగం ఇచ్చాడు, పుచ్చుకున్న దాంట్లో వీళ్ళు కూడా దశమ భాగం ఇవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు కాలంలోకి వచ్చేలకి శాస్త్రులు పరిచయాలు అందరూ ఏమైపోయారు? వేషధారులు అయిపోయి ఇస్తున్నట్టుగా నటిస్తున్నారు, చిన్న చిన్న వాటిని ఇచ్చినట్టుగా చూపిస్తారు. కొంతమంది ఫోజులు ఎత్తారు కదా ఫోటోలు, దేనికంటే ఏదో వర్క్ చేస్తున్నట్టు ఎరగ తీసుకొని కష్టపడినట్టుగా ఫోటోలు ఇస్తారు, ఫోజులు ఇస్తారు ఫోటోలకి. నిజంగా కష్టపడేవాళ్ళు వేరేవాళ్ళు కదా, కొంతమంది అంతే కదా. కష్టపడి పరిచర్య చేసి ఒక మీటింగ్ పెట్టామనుకోండి, చాలామంది కష్టపడి పరిచర్య చేస్తారు, స్టేజ్ మీద కనపడేవాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు, మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు వేరే. వాళ్ళు కష్టపడరు, గ్రౌండ్ వర్క్ ఏమీ చేయరు, పైన మాత్రం అందరికీ కనపడే ఓబో వీళ్ళైనా ఇదంతా చేసింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. అలాంటి వాళ్ళే వేషధారులు. నేను కనపడకపోయినా పర్లేదు, నేను చేసే పని దేవుడికి ఉపయోగపడితే చాలు అనుకున్న వాళ్ళు వేషధారులు కారు. ఈ శాస్త్రులు పరిచయాలు అలాంటి వాళ్ళు. మేము కనపడాలి అనుకుంటారు, మేము కూడా చేస్తున్నాం పాటిస్తున్నాం అని బిల్డప్ ఇస్తూ ఉంటారు, కానీ చెయ్యాల్సిన వాటిలో చెయ్యరు. ఏంటది? కనికరమును, న్యాయమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. అంటే దశమ భాగాలు పుదీనాలో జీలకర్రలో సోపులో తీయొద్దు మానేయొద్దు అంటలా, అవి చేస్తూ ఉండండి. వాటితో పాటు ఇవి కూడా చేయండి. ఏవి చేయాలి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును కూడా కలిపి చేయండి. వాటిని విసర్జించొద్దు. అంటే కొన్ని వదిలిపెట్టారు, కొన్నే చేస్తున్నారు, అన్నీ చేయాలి. యాకోబు పత్రికలో అనుకుంటా ధర్మశాస్త్రములో ఒక్క విషయంలో తప్పిపోతే, యాకోబు పత్రికే కదా, ఒక మాట చూడండి. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు అన్నీ చేయట్లా, కొన్నే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్ట పాటించినట్ట? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును అంటున్నాడు. అదవుతుందా? అంటే అన్నీ పాటించారు, ఒక్కదానిలో తప్పిపోయాడంటే పూర్తిగా పక్కకి వెళ్ళిపోవాలా. తొట్టిల్లాడు అని ఉంటుంది చూడండి ఫుట్నోట్లో. తప్పిపోయిన ఎడంటే ఏమైంది? తొట్టిల్లని అంటే పూర్తిగా అసలు విడిచిపెట్టిపోవాలా. దానిలో నుంచి ఆ సమయంలో పాటించకుండా ఉన్నాడు అంతే. అది కూడా పాపమేనా? అపరాధి అగును, అది కూడా అపరాధి అగును. ఇంకేముంది కింద? వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దు అని చెప్పాను కదా, నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. అర్థమైందా? ఒకటి చేసి ఒకటి మానేస్తే కూడా అపరాధి. కాబట్టి అన్నీ చేయాలంటే అన్నీ చేయాలి. మరి ఈ శాస్త్రులు పరిచయులు అన్నీ
చేయట్ల, ముఖ్యమైనవి చేయట్ల. జాలి, కనికరం, విశ్వాసం అనేవి అవి ఇంపార్టెంట్ కదా. నువ్వు జీలకర్రలో, పుదీనాలో, వీటిలో సోపులో తీయకపోయినా పర్వాలేదేమో, అవి కూడా తీయాలి. చిన్నది పాటించాలి, పెద్దది కూడా పాటించాలి. మనమేమంటే పెద్ద పెద్దవి కొన్ని పాటించక అది ఎవరికి సాధ్యంలే అనుకొని చిన్న చిన్నవి పాటించేసి అమ్మయ్య నేను వాక్యానుసారంగా బతుకుతున్నానని సంకలు కొట్టుకుంటాం. ధర్మశాస్త్రంలో ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఇప్పుడు కొత్త నిబంధనల పరిస్థితి ఏంటి చెప్పండి? కొత్త నిబంధనల పరిస్థితి వాళ్ళకి యాకోబు వంశంలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ పరిశుద్ధత ఇచ్చాడు దేవుడు సున్నతి ద్వారా. ఇప్పుడు మనకి అడగకుండానే యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు, ఉచితంగా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఉచితమే, ఏమన్నా డబ్బులు పెట్టుకున్నామా? ఫ్రీగా వచ్చింది. ఉచితంగా వచ్చింది కదా అని ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఇంకా కఠినమైన తీర్పు. అంటే బోధకుడైన వాడు పాటిస్తూ చెప్పాలి, పాటిస్తే ఏం చేయాలి? బోధించాలి. పాటిస్తూ బోధించాలి. పాటించకుండా బోధిస్తే విశ్వాసుల కంటే బోధకులకి ఎక్కువ శిక్ష. ఆ యాకోబు పత్రికలోని 3వ అధ్యాయంలో చెప్తాడు యాకోబు గారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని, బోధకులందరూ తెలుసుకొని, మీలో అనేకులు బోధకులు అవ్వద్దంటున్నాడా, అవమంటున్నాడా? చెప్పాలి. ఎందుకు అవ్వద్దంటున్నాడు? కింద చెప్పాడు. ఎందుకు అవ్వద్దంటున్నాడో చెప్తున్నాడు. అనేక విషయములలో మనమందరము ఏమవుతున్నాం? తప్పిపోతే బోధకుడు అవ్వద్దు, తప్పిపోకుండా ఉంటే అవ్వచ్చా బోధకుడు? చాలామంది ఈ విషయం ఈ వాక్యం అర్థం కాక బైబిల్లోనే ఉంది, అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు కదా. పనికొచ్చావు, సరిగ్గా చేయట్ల పని. అప్పుడు యజమాని ఏమంటాడంటే, పనికి పెట్టుకున్న ఆయన పనికి వస్తే సరిగ్గా పని చేయి, పనికి సరిగ్గా చేయకపోతే అసలు పనికి రాబాకు అంటాడు. అప్పుడు ఏమనిపించింది మనకి? పనికి రావద్దన్నాడా? చెప్పండి. పనికి రావద్దన్నాడా? వచ్చి పని చక్కగా చేయమన్నాడా? సరిగ్గా చేయట్లేదు కాబట్టి దీనికంటే పనికి రాకుండా ఉండటమే మేలు అన్నాడంటే అందులో రావద్దన్నావు అనేది తీసుకుంటారా? బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా చూసుకొనుడి. ఎక్కువ శిక్ష ఉంది మనకి కాబట్టి నువ్వు బోధిస్తున్నావా? జాగ్రత్త. నీకు ఎక్కువ శిక్ష ఉంది. తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. 3rd డిగ్రీ అన్నమాట. పోలీసులు శిక్షిస్తారు, బాగా శిక్షిస్తారు, విపరీతంగా శిక్షిస్తారు. ఇంకా బాధవాడు ఎవరికి చెప్పుకోలేడు. నోట్లో గొడ్డలు కూడా గుక్కుతారు. అరిస్తే కొద్దిగా బాధ అన్న విముక్తి కలిగిద్దేమో. నోట్లో గొడ్డలు కుట్టి కుక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి కదలటానికి కూడా వీలు లేకుండా కొడుతుంటే ఎట్లుంటుంది చెప్పండి? ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి కోటింగు ఎవరికి ఉంటుందంట? బోధకులకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ శాస్త్రుల పరిచయాలు ఎలా ఉన్నారు? ఇప్పుడు యాకోబు గారు, యోధా గారు ఏదైతే చెప్పారో అలాగే ఉన్నారు కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అవి చేయాలి, ఇవి కూడా చేయాలి. కొన్ని చేసి కొన్ని మానేస్తే కుదిరే పని కాదు. అలాంటప్పుడు ఎందుకు బోధకుడు అయ్యా ఉంటాడు? అసలు బోధకుడు అవ్వటం అంటే ఎగిరికంతేసి బోధకులు అవుతాడు. అసలు ఏమీ తెలియదు బైబిల్లో. ఏదో 4 స్టోరీలు రాసుకుంటాడు, నలుగురు దగ్గర 4 మాటలు విని బైబిల్ పట్టుకొని నేను సేవకుడిని, నేను పాస్టర్ అని పాంప్లెట్లు వేసుకుంటున్నారు. ఏమీ తెలీదు. ఒక్క ప్రశ్న ఎత్తే సరైన సమాధానం ఉండదు. పెట్టకథలో, కట్టుకథలో, అల్లిలోయ అని చెప్పేసి టైం అంతా తినేస్తూ సేవకుడిగా చలామణి అయిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యం అర్థమైపోతే ఎవడైనా సేవకుడు అవటానికి ముందుకు వస్తాడా, భయపడతాడా? అసలు దేవుని సన్నిధిలో ఉన్న విధేయత, భయం ఏమాత్రం కనపడదండి. ఇదొక పెద్ద పదవిలాగా
ఇది ఒక పెద్ద క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అయిపోయి అందరిలో ఈజీగా గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గంగా చూస్తున్నారు తప్ప దేవుడి దగ్గర దేవుని సన్నిధిలో మనం పాటిస్తూ బోధించాలన్న ఆలోచన లేదు చాలామందికి. ఈ వాక్యం తెలిస్తే భయపడాలి కదా దేవుడికి. పాటించాలి, పాటించి అప్పుడు చెబుదాం, పాటించడానికి ప్రయత్నం చేద్దాం, లేకపోతే మరి కఠినమైనా తీర్పు అన్న విషయం అర్థమైపోయింది. కానీ శాస్త్రులు పరిచయులకి అర్థం కాలేదు. అందుకే అవి చేయాలి ఇవి చేయాలని వాళ్ళకి చక్కగా వార్నింగ్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. 24వ వచనం, అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. మార్గదర్శకులు అంటే ఎవరు? ఒక మార్గాన్ని చూపించేవారు మార్గదర్శకులు. ఇప్పుడు నేనున్నాను, మార్గాన్ని మీకు చూపించాలంటే ఆ మార్గం నాకు తెలియాలి, ఆ మార్గంలో నేను నడవాలి. మనం ఏదన్నా ఇతర ప్రాంతాలు వెళ్ళినప్పుడు టూరిస్టులు మనకు ఉంటారు అక్కడ, ఆ ప్రాంతం మనకు తెలియదు, ఎటు పోవాలో ఏం చూడాలో ఎటు నుంచి వెళ్ళాలో ఎటు నుంచి రావాలో ఏమి తెలియనప్పుడు మనకు ఒక ఆయన ముందుంటాడు, ఆయన పేరు గైడ్ అంటారు లేదా మార్గదర్శి అనొచ్చు తెలుగులో. మనకు మార్గాన్ని చూపిస్తూ వాటన్నిటిని పరిచయం చేస్తాడు. ఇది హైదరాబాదు ఇది చార్మినారు, అది గోల్కొండ, ఇవన్నీ మనకి చూపిస్తూ ఉంటాడు. మనకు అసలు తెలియనప్పుడు వాళ్ళని ఏమంటారు? మార్గదర్శి. మరి జీవితంలో మనకి ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చెప్పేవారిని ఏమంటారు? మార్గదర్శకులు అంటారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కాదు కదా. మార్గదర్శకులు అంటే నీ జీవితాన్ని పరలోకానికి చేర్చే మార్గాన్ని వాళ్ళు నడుస్తూ నీకు చెప్పేవాళ్ళు మార్గదర్శకులు. ఇప్పుడు వీళ్ళు గుడ్డి వాళ్ళైన మార్గదర్శకులు అంట. అందులంటే గుడ్డోళ్ళు అని అర్థం. అందులైన మార్గదర్శకులారంటే గుడ్డోడు మనకు దారి చూపిస్తే ఎలా ఉంటుంది? మన ముందు గుడ్డోడు నడుస్తూ ఉన్నాడు, గుడ్డి కళ్ళు కనపడిన వ్యక్తి, వాళ్ళ వెనకాల మనం కళ్ళు తెరిసే వెళ్ళిపోతామా? చెప్పాలి, వెళ్తామా? మీరు వెళ్తారా? నేనైతే వెళ్ళను. ఎందుకు? ఏమీ కనపడదు, ఆయనకే ఇంకొకళ్ళు దారి మరి వీళ్ళని పరలోకం వైపు ఎలా నడిపిస్తారు అంటే మీకు ఎదురుదారి ఏమీ కనపట్టలేదు, మూసేసుకున్నారు. మీ వెనక వచ్చేవాళ్ళు కూడా మీ దారిలోనే పోయి వాళ్ళు కూడా నరకానికి పోతారు. కాబట్టి అందులైన మార్గదర్శకులారా మీరు ఫిల్టర్ చేస్తారు. శుద్ధిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, మడి ఆచారం పద్ధతి, కాళ్ళు చేతులు కడుక్కుంటూ శుద్ధిగా ఉంటూ దేవుని సన్నిధిలో కాషామాషిగా వెళ్ళకూడదు, పవిత్రంగా ఉండాలి అని ఇవన్నీ చెబుతున్నారు. అన్నీ జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తున్నారు. కానీ దోమ కూడా దూరిపోకుండా ఫిల్టర్ చేస్తున్నారు, కానీ ఒంటెలు మింగేస్తున్నారంట. సామెత తిన్నారా? ఏనుగు దూరే కంతలు వదిలేసి ఎలుకలు దూరే కంతలు పూడుతున్నాడంట. ఇంటికి పూడవాల్సింది ఏ కంత ముందు? ఏనుగు దూరే కంత. పెద్ద కంత పూడిస్తే తర్వాత చిన్న కంతలు పూడవచ్చు. చిన్న కంతలు పూడ్చుకొని పెద్ద కంత వదిలేస్తే ఎలుక దూరి రాలేదా? ఎన్ని ఎలుకలు వస్తాయో పెద్ద కంతలో నుంచి. ఏనుగు దూరే అంత కంత ఉంది, అది వదిలేశాడు. చిన్న కంతలు పూడిస్తే ఎలా ఉంటుందో, దోమ లేకుండా అన్నీ వడిగట్టి ఏనుగులు ఒంటెల్ని మింగుతాడు అని అంటే ఇంకా చిన్నవి అన్నీ జాగ్రత్తగా పాటిస్తారు. అసలైనవి పాటించాల్సినవి వదిలేస్తారు. అంటే వీళ్ళని ఫాలో అయితే ఏమైంది పరిస్థితి? గుడ్డోడు కదా, గుడ్డి మార్గదర్శకుడు. ప్రారంభంలోనే చెప్పాడు, మీరు మోసేపేట మందు వీళ్ళు కూర్చుంటారు, వాళ్ళు చెప్పేది మీరు వినండి కానీ మీరు ఫాలో అవ్వద్దు అని చెప్పాడు. 23వ అధ్యాయం ప్రారంభంలోనే కదా చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే వాళ్ళని మీరు అనుసరించొద్దు, వాళ్ళు రాంగ్ రూట్లో మిమ్మల్ని నడిపిస్తున్నారు, వాళ్ళు రాంగ్ రూట్లోనే నడుస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పే వాక్యం మీరు వినండి. వాక్యం కరెక్టు, కానీ వాళ్ళు పాటించరు. కాబట్టి గుడ్డివాడికి తోవ చూపిస్తే ఇద్దరు పోయి గుంటలో పడతారు అన్నట్టుగా అందులైన మార్గదర్శకులను మీరు ఫాలో అవ్వకండి. అది యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి చెప్తున్న విషయం. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అన్నాడు. 25వ వచనంలో ఏమన్నాడు? వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నె పళ్ళెము వెలుపట
శుద్ధి చేయుదురు కానీ లోపల అది దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు. అంటే లోపల శుద్ధి లేదు, బయట మాత్రం తోమేస్తున్నారు తెగ. మన శరీరం స్నానం చేస్తాం సోపేసి, లోపల ఎన్నో రోగాలు ఉన్నాయి. ప్రయోజనం ఉంది? రోజు స్నానం చేస్తున్నాం, రోజు సబ్బుతో స్నానం చేస్తున్నాం, షాంపూ పెట్టి తల స్నానం చేస్తున్నాం, అవసరమైతే పెర్ఫ్యూమ్లు అత్తర్లు కొట్టుకుంటున్నాం, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ లోపల పుట్టేడు రోగాలు ఉన్నాయి. ఏమన్నా ఉపయోగమా చెప్పండి? ఓనయా మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ లోపల పురుగులు ఉన్నాయి, పైన ఎలా ఉంది? నీట్గా చూడటానికి బాగుంది. ఈ శాస్త్రులు పరిచయాలు కూడా అలాగే ఉన్నారంట. ఎలా ఉన్నారు? లోపల ప్లేట్లన్నింటినీ శుద్ధిగా ఏ మాత్రం ప్లేటు కడగకుండా భోజనం పెట్టొద్దు. మార్క్స్ వార్తలు అయితే మార్క్ గారు ఇంకో మెట్టెక్కి ఇంకొక విషయాన్ని చెప్పాడు. 7వ అధ్యాయము మార్క్స్ వార్తలో 3-4 వచనాలు చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు. పరిసయ్యులను యూదులందరినూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. ఏమంటే చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం? ఇది దేవుడు పెట్టిన ఆచారమా పెద్దలు పెట్టిందా చెప్పాలి? మా ఊరు రివాజ్ అంటాడంతే. ఎవరు పెట్టండి? ఎప్పటి నుంచో వస్తుందండి, ఇంకా దానికి ఏం అడగకూడదు లెక్క కదా. ఇక్కడ పళ్ళం ఉండకూడదు, ఇక్కడ మెరక ఉండకూడదు, ఇటే మెరక ఉండాలి, ఇటే పళ్ళం ఉండాలి, ఈ మూల అది ఉండకూడదు. ఎవరు చెప్పాడంటే ఆయన ఎవడో చెప్పాడు. అందరూ ఒకే విధంగా చెబుతారా వాస్తు? చెప్పాలి. వాస్తు శాస్త్రజ్ఞులందరూ ఒకే విధానం చెబుతాడా? ఒక ఆయన చెప్పింది ఇంకొక ఆయన రాంగ్ అంటాడా? రైట్ అంటాడా? రాంగ్ అంటాడా? కరెక్టే కదా. మరి ఒకే విధానంలో ఉంటే అందరూ ఒప్పుకుంటే అది రైట్ అయింది. ఒక ఆయన ఇది కాదంటే ఒక ఆయన ఇది రైట్ అంటాడు, ఒక ఆయన అది రైట్ అంటే ఇంకొక ఆయన ఇది రాంగ్ అంటాడు. అది ఇప్పుడు కరెక్ట్ ఎలా అయింది కదా. బయటంట శుభ్రంగా కడిగందే భోజనం పెట్టకూడదు అంటారంట. బయట నుంచి లోపలికి రాగానే కాళ్ళు కడుక్కొని సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియు కాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. ఏందంట? బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కొని భోజనం మంచిదే. అసలు నీకు ఏమి మురికి పట్టలేదు, డస్ట్ పట్టలేదు. బజార్ వెళ్ళావు, బండి మీద వెళ్ళావు, బండి మీద వచ్చావు, లేకపోతే బస్సులో వెళ్ళావు, బస్సులో వచ్చి దిగేసావు. కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం ఉందా? అది ఇంపార్టెంటా? ఇది ఒకవేళ ఇంపార్టెంట్ అనుకుంటే దీనికంటే లోపల ఇంకా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు బయట ప్లేటు కడగలే, ప్లేట్ లోపల భయంకరమైన మలినాలు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, అది మనకు కనపట్ల. బయట మాత్రం నీళ్ళు పెట్టి కడిగాం, లోపల ఇంకా భయంకరమైన కల్మషం ఉంది దాంట్లో. ఆహారం తిన్నాం, ప్రయోజనమా? లేదు కదా. అంటే లోపల బయట రెండు శుద్ధి చేయాలి. రెండిట్లో లోపలది ఇంపార్టెంట్. ఆత్మ శరీరాన్ని పోలుస్తూ చెప్పిన మాట అండి. మీ లోపల అంతరంగం భయంకరంగా ఉంది, కానీ పైకి మాత్రం మేము స్నానం చేయాలి, అంగీలు కట్టుకుంటాం, శుభ్రంగా ఉంటాం, నీట్గా కనపడతాం, పెద్ద మనుషుల్లాగా దర్శనాలు ఇవ్వాలి. అది వాళ్ళ ఉద్దేశం. కానీ లోపల ఏమాత్రం పవిత్రత కానీ, ఎవరి మీద ద్వేషం లేకపోవటం కానీ, అన్యాయం చేయకపోవటం కానీ, ఇవేమి దేవుడు చెప్పిన పద్ధతిలో అంతరంగం లేదు. ప్లేటు గురించి, మంచాల గురించి, కాళ్ళు చేతులు కడుక్కోవటం గురించి ఎందుకు యేసుక్రీస్తు వారు చెప్పాడంటే, మీ లోపల శుద్ధి లేదు, బయట మాత్రం శుద్ధి బాగా పాటిస్తారు అని చెప్తున్నాడు. వాళ్ళ అంతరంగం ఏమాత్రం వాక్యానుసారంగా లేదు. అందుకే ప్లేట్లు బయటికి కడుగుతారు, లోపల భయంకరమైన కల్మషం, అజితేంద్రియత్వం ఎంతో మలినాలతో ఉంది అని ఆత్మ శరీరానికి సంబంధించిన వ్యత్యాసాన్ని అక్కడ చెప్తున్నాడు. వాళ్ళ ఆత్మ సరిగ్గా లేదు, వాళ్ళ పరిశుద్ధ జీవితం కల్మషంతో ఉంది అని చెప్తున్నాడు. కానీ బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవటం కానీ, భోజనం చేసేటప్పుడు ప్లేటు శుద్ధి చేస్తారు, ప్లేటు చుట్టూ నీళ్లు చల్లుకుంటారు, ఇలా పైకి అనుకుంటారు. ఏంటంటే శుద్ధి, మడి, ఆచారం. ఎవరు పెట్టారు ఇవన్నీ అంటే పెద్దల పారంపర్య ఆచారం.
ఇవి పాటిస్తారు కానీ దేవుడు పెట్టిన ఆచారాలు మాత్రం, పద్ధతులు మాత్రం పాటించట్లా. అందుకని వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, అది లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. 26 గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయము. గిన్నె కానీ, పళ్ళెం కానీ, మంచం కానీ, ఇంకేదైనా లోపల శుద్ధి చేసి అప్పుడు బయట చేయి. ఇప్పుడు చనిపోయిన లాజరు ఉన్నాడు కదా, లూకాసు వార్త 16 అధ్యాయంలో. లాజరు బయట శుద్ధిగా ఉన్నాడా, లోపల శుద్ధిగా ఉన్నాడా? లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకోబడ్డాడు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు అక్కడే. ధనవంతుడు పైకి ఎలా ఉన్నాడు? ఊదా రంగు వస్త్రములు, సన్నపురార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడదు. అంటే వెలుపట ఎంతో నీట్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అంతా బాగానే ఉంది వెలుపట, లోపల బాగాల. ఏది ఇంపార్టెంట్ ఇక్కడ? లోపల శుద్ధి కావాలి. వీళ్ళకు కూడా అదే చెప్తున్నాడు, మీ లోపల అస్సలు బాగాలేదు, బయటికి మాత్రం భక్తుల్లాగా పెద్ద పెద్ద బోధకుల్లాగా కనపడుతున్నారు అని చెప్తున్నాడు. ఆత్మ, శరీరం. ఓకే. 27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అరగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అంటే సున్నం కొట్టిన సమాధులు. ఒకటేమో శవాన్ని ముట్టినా, సమాధిని ముట్టినా అపవిత్రుడు అనేది దేవుడు వాక్యంలో చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక నర శవాన్ని ముట్టినా, ఒక చనిపోయిన ఒక జంతువు శవాన్ని ముట్టినా వారం రోజుల వరకు వాళ్ళు అపవిత్రులు. సంఖ్యాకాండం 19:16. సంఖ్యాకాండం 19:16. బయట ఖడ్గముతో, పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుషుని యొక్క ఎముకనైనను, సమాధినైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండెను. అంటే ఎన్ని రోజులు? వారం రోజులు. శవాన్ని ముట్టినా, సమాధిని ముట్టినా, ఎముకలను ముట్టినా వారం రోజులు అపవిత్రుడు. ఇప్పుడు వీళ్ళు పైకి ఎలా ఉంటున్నారు చెప్పండి? సున్నం కొట్టిన సమాధులు. ఇప్పుడు సున్నం ఎందుకు కొడతారంటే సమాధి నీట్గా ఉండాలి, వీళ్ళు టచ్ చేసిన ఆ కల్మషం వీళ్ళకి అంటకూడదు. సమాధిని యాజిటీజ్గా ముట్టితే అపవిత్రుడు. పైన సున్నం వేస్తారు, ఎందుకంటే సున్నం వేస్తే ఆ బ్యాక్టీరియా రాదు అనే ఆలోచనతో ఉన్నారు తప్ప దేవుడు అసలు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపమైద్ది అనే ఉద్దేశంతో చెప్పాడంటలా, ఆ ఆలోచనతో తీసుకోవట్లా. ఎందుకంటే సమాధి లోపల ఎలా ఉంటుంది? కుళ్ళిపోయి, కంపు కొడుతూ, ఆ మాంసం, శరీరం ఇవన్నీ కుళ్ళిపోయి కల్మషంతో ఉంటుంది. బయటకు మాత్రం సమాధిని చక్కగా సున్నం కొడతారు. ఆ రోజుల్లో సున్నం కొట్టారు. ఇప్పుడు టైల్స్ వేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినట్టుగా కడుతున్నారు సమాధులు కదా. తాజ్మహల్ ఏంటి తెలుసా? సమాధి. తాజ్మహల్ అనేది సమాధి. ఆగ్రా, ఢిల్లీలో ఆగ్రాలో సమాధి అది. అది మనం ఇళ్లలో తెచ్చి పెట్టుకుంటాం, సమాధిని తెచ్చి బొమ్మలాగా ఇంట్లో పెట్టుకుంటాం. అది సమాధి అని చాలామందికి తెలియదు. ముంతాజ్ బేగం ఆమెకి షాజహాన్ ఆయన ముంతాజ్ ఆయన భార్యకి ప్రేమతో సమాధి కట్టించుకున్నాడు. ఆ సమాధి కట్టిన వాళ్ళని కూడా ఆయన బతకనీయలేదంట. ఎందుకంటే ఈ సీక్రెట్ ఇంకొకడు తెలియకూడదు, ఇంకొకడు ఈ నిర్మాణం చేసినోడు ఇంకొక నిర్మాణాన్ని ఇలాగే చేయకూడదు, కాపీ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ పనివాడిని కూడా చంపేశాడని వార్త విన్నాం. ఏదేమైనా సమాధి ఎలా ఉంటుందంటే పైకి అందంగా శృంగారించబడింది, లోపల ఎముకలతో కల్మషంతో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అంతరంగం, బయట వీళ్ళ ఆకారం, ఈ రెండింటిని పోలుస్తూ యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. శాస్త్రులు, పరిచయులు బయటికి ఎలా ఉన్నారు?
సున్నం కొట్టిన సమాధిలాగా నీట్గా ఉన్నారు. మంచి డ్రెస్సు, మంచి స్నానం చేసి శుద్ధిగా ఉంటారు. అన్నీ మంచిగా ఉంటాయి పైకి. లోపల అంతరంగం అంటే బాడీలో రోగాలు ఉన్నాయని కాదు, కానీ లోపల చెడు ఆలోచనలు, వాక్యానుసారంగా బతక్కపోవటం, ఎదుటి వాళ్ళని అన్యాయంగా దోచుకోవటం, ఇవన్నీ లోపల చేస్తున్నాడు. కాబట్టి లోపల అస్సలు బాగాలేదు. బయటికి మాత్రం మీరు ఎలా ఉన్నారు? ఇంతకేమో ఒక ప్లేటు పైన శుద్ధి, లోపల కల్మషం. ఇప్పుడేమో సమాధి, బయటికి శుద్ధిగా ఉంది, లోపల కల్మషం. ఈ రెండు ఉపమానాల్లో ఉన్న సారం ఒకటే. లోపల వెలుపల, లోపల వెలుపల బాగుంది, లోపల బాగలేదు. మనం ఫ్రూట్స్ కూడా కొనుక్కుంటున్నాం. ఈ కొనుక్కునే ఫ్రూట్స్కి స్ప్రే చేస్తున్నారు, మంచి కలర్ వచ్చేటట్టుగా కలర్ కూడా వేస్తున్నారు తెలుసా. రంగు పడేటట్టుగా కొన్ని కలర్స్ వేస్తున్నారు. లోపల పాతయే, అవి వడలిపోకుండా పైన కొన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారు. కూరగాయలు కానీ మనం తినే ఫ్రూట్స్ అన్నీ దాదాపుగా ఇలా ఉన్నాయి. లోపల అవి తింటే మనకి ఆ పురుగు మందుల అవశేషాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఇంతకుముందు లేని బీపీలు, షుగర్లు, ప్రతి వాళ్ళకి క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కల్మషంతో ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల. అది మనకి లోపలే తినేస్తూ ఉంటుంది. స్లో పాయిజన్ అన్నమాట. ఈ కల్తీ అన్నీ తినటం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, స్లోగా పాడైపోతున్నాయి. కాబట్టి మనకి వెంటనే ఎఫెక్ట్ రావట్లేదు. కాబట్టి మనకి ఇవన్నీ తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. లోపల పాడైపోతున్నాయి, బయటికి బాగానే ఉంటున్నాయి. ఈ గుటకాలు, సిగరెట్లు, వీటి మీద టొబాకో క్యాన్సర్ కారకం అని రాసే మరీ అమ్ముతారు. ఆ ఫోటో కూడా వేస్తారు కదా, నోరు లోపలంతా కూలిపోయి రంధ్రాలు పడిపోయినట్టు. ఏది పొగాకు నవ్వటం వల్ల, సిగరెట్లు తాగటం వల్ల, ఈ గుట్టకాలు నవ్వటం వల్ల నోరంతా పాడైపోయి రంధ్రాలు పడినట్టుగా ఫోటో కూడా తీసేస్తారు ఆ ప్యాకెట్ల మీద. అయినా ప్రమాదం అని చెబుతున్నారు. ఒక పక్క ఫోటోలు వేసినా కానీ తాగేస్తున్నారు. ఎందుకంటే వెంటనే ప్రమాదం జరగట్లేదు కదా, ఎప్పుడుకో స్లోగా జరిగిద్ది. అది ఎవరికో ఒకటి జరిగింది, అందరికీ జరగదు కదా అనే ఒక నిర్లక్ష్యంతో ఎలా తప్పులు చేయాలో అలా చేసేస్తున్నారు. అలాగే ఈ శాస్త్రులు, పరిచయులు కూడా ఈ దేవుడు వెంటనే శిక్షించట్లా. వీళ్ళు తప్పు చేస్తే వెంటనే శిక్షించట్లేదు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా తప్పులు చేసుకుంటా పోతున్నారు. బయటికి మాత్రం మంచి బోధకులు, మంచి ధర్మశాస్త్రోపదేశకులుగా బిల్డప్ ఎత్తున్నారు. అంతరంగ మాత్రం ఏమాత్రం బాగట్లేదు. అదే వాపోతున్నాడు యేసుక్రీస్తు వారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా పడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. క్రమం అయింది ఏదీ లేదు. అక్రమం లోపల ఉంది, బయటికి క్రమంగా ఉన్నట్టుగా బిల్డప్. బయటికేమో పెద్ద బోధకులు, ధర్మశాస్త్రోపదేశకులుగా బిల్డప్, లోపల మాత్రం కల్మషం. ఇలా ఉన్నారు శాస్త్రులు, పరిచయులు. అందరి పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి అందరినీ ఉద్దేశించి చెప్పేశాడు. తర్వాత 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములో ఉండిన ఎడ్ల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందుకే మీరు ప్రవక్తలను చంపిన వారిని కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము. పాత నిబంధనలో ఏ ప్రవక్త వచ్చినా, ఏ భక్తుడు వచ్చినా మిగతా ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? వాళ్ళని, రాజులు కానీ ఇశ్రాయేల్ కానీ చంపేశారు, హింసించారు, జైల్లో పెట్టేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తరములో వాళ్ళ వారసులే కదా ఉన్నారు. ఎవరైతే ప్రవక్తలను చంపారో, ఎవరైతే ప్రవక్తలు హింసించారో వాళ్ళ వారసులే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో ఉన్నవారు. వారిని ఉద్దేశించే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వీళ్ళు అనుకుంటున్నారంట, అసలు మనం కానీ మన తాతల రోజుల్లో ఉండుంటే అసలు ఏ ప్రవక్తని మనం చంపనిచ్చేవాళ్ళం కాదు. మనోళ్ళు ఏదో తెలియక ప్రవక్తని చంపేశారు. మనమైతే చెప్పండి ఏమంటున్నారు? వారితో మనం చంపుతున్న వారితో మనం అస్సలు ఒప్పుకునేవాళ్ళం కాదు, ఖండించేవాళ్ళం అంటున్నారు.
ఆ ప్రవక్తలు చంపిన వారి మన విషయంలో మనం అసలు ఏకీభించేవాళ్ళం కాదు, ఎదురు తిరిగేవాళ్ళం కావాలంటే అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటే, మీరు కూడా ఆ ప్రవక్తలను చంపిన వారి కుమారులని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు అంటున్నాడు. అంటే మీరు చెప్పేది వాస్తవం కాదు, మీ క్యారెక్టర్ అది కాదు. వాళ్ళు ఎలా ప్రవర్తించారో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తామని ఇండైరెక్ట్గా మీరే ఒప్పుకుంటున్నారు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఎందుకంటే అంతరంగాన్ని ఎరిగినవాడు కాబట్టి, మీ తాత ముత్తాతలు ఏ పనులైతే చేశారో ఇప్పుడు మీరు కూడా అది చేస్తారు. కానీ మీరేమనుకుంటున్నారు, మేము అస్సలు చేయం, వాళ్ళతో ఏకీవించం అనుకుంటున్నారు. వాళ్ళే కదా యేసుక్రీస్తు వారిని చంపడానికి కారణం కదా. ప్రవక్తను చంపిన వారి వారసులే కదా యేసుక్రీస్తు వారి కాలంలో ఉంది. మరి యేసుక్రీస్తు వారిని చంపుతుంటే, అన్యాయంగా శిక్ష వేస్తుంటే ఎవడైనా వచ్చాడా? ఈ డైలాగు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైనా వాళ్ళతో మేము సమానంగా సహకారం అందించేవాళ్ళం కాదు, మన ప్రవక్తను చంపిన వారితో మనం పాలివారమై ఉండేవాళ్ళం కాదు అని పలుకుతున్న వీళ్ళు, మరి ప్రవక్తగా యేసుక్రీస్తు వారిని గుర్తించిన సమాజంలో ఉండి వీళ్ళు చంపుతుంటే ఎందుకు ఏకీవించారు? మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపండి అని అన్నారా? ప్రవక్త కాకపోతే, దేవుని సహాయం లేకపోతే ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు, చనిపోయిన వారిని లేపటం, ఇవన్నీ ఎలా చేయగలిగాడనే ఆలోచన రాలేదా? రాదండి. కొన్ని సందర్భాల్లో ఎన్ని చేసినా అవన్నీ మర్చిపోతాం. అవన్నీ మర్చిపోయి ప్రజెంట్ కనపడుతున్నదే హైలైట్ చేసుకొని దీన్నే దృష్టిలో పెట్టుకొని ఇదొక్కటే మనకు కనపడిద్ది, మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు వారు ఇన్ని చేస్తే ప్రవక్తలు ఆయన గురించి అందరూ చెప్పుకుంటుంటే, హేరోదు సైతం ఈయన ప్రవక్త కాబట్టి అంత ఈజీగా చంపకూడదని యోహాను గారిని ముందుగా జైల్లో వేశాడు. అందరూ ప్రజలు ప్రవక్తను ఒప్పుకుంటున్నారు కాబట్టి. తర్వాత ఏదో మాట ఇచ్చాడు కాబట్టి, హేరోదియ కుమార్తె నాట్యవాడి మాట తీసుకుంది కాబట్టి, ఈ తలకాయ అడుగుతుందన్న విషయం తెలియదు కాబట్టి, రాజుగారు సభ ఎదురుగా మాట ఇచ్చాడు కాబట్టి తప్పక యోహాను తల కొట్టించాడు. కానీ వాస్తవంగా హేరోదు సైతం ఏం చేశాడు? భయపడ్డాడు ప్రజలకి, ప్రవక్తను నమ్మారు కాబట్టి. మరి యేసుక్రీస్తు వారిని ప్రవక్తగా అంగీకరించారు, మెస్సయ్యగా కొంతమంది అంగీకరించారు. మరి వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మన పితరులలో మనం ఉంటే ఆ ప్రవక్తలను చంపిన వారితో మనం పాలివారమై ఉండకపోదుము అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఒరే మీరు ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటున్నారు కానీ మీరు కూడా వాళ్ళ కుమారులని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు అని వాళ్ళ అంతరంగాన్ని మనకి తెలియచేస్తున్నాడు. 31 మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. వాళ్ళతో పాటు ఏమాత్రం తగ్గేది లేదు. మీరు అన్నట్టుగా వాళ్ళతో పాటు మీరు కూడా మీ పరిమాణం ఏదుందో మీరు కూడా పూర్తి చేసుకోండి. జరిగేది ఇదే. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీ పరిమాణాన్ని మీకు ఎంత అయితే ఉందో అది అంతా పూర్తి చేసుకోండి అని చెప్పేస్తున్నాడు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో మీ యొద్దకు నేను ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. 34 ఏమంటున్నాడు? 35, 34 సర్పములారా, సర్ప సంతానమా. ఎందుకన్నాడు ఈ మాట? వీళ్ళు యూదులు అంటే ఇశ్రాయేలీలు సర్ప సంతానమా, దేవుని సంతానమా? ఇశ్రాయేలు నా స్వకీయ సంపాద్యం, నా జనాంగం, నేను కన్నా నా కుమారుడు ఇశ్రాయేలు అని దేవుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని జనాంగమే, కానీ ఏ జనాంగంగా మారిపోయారు? అపవాది సంతానంగా మారిపోయారు, అపవాదులే అయిపోయారు. సర్పములారా, సర్ప సంతానం, మీరే అపవాదులు, మీరే సాతానులు, ప్లస్ సాతాను యొక్క సంతానం అన్నారు. అంటే సాతాను సంతానమే సాతానుగా మారిపోయారు. పూర్తిగా వాడి మాటలు, వాడి ఆలోచనలోనే వీళ్ళంతా నడుస్తున్నారు. ఎవరు? దేవుని ఆలోచనలో నడుస్తూ దేవుని మాటలు తెలియచేస్తూ ఉండవలసిన వీళ్ళు సాతాను ఆలోచనలో నడుస్తూ సాతాను పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకొందురు?
అందుచేత ఇదిగో మీ యొద్దకు ప్రవక్తలను పంపించాడు దేవుడు, జ్ఞానులను పంపించాడు, శాస్త్రులను పంపించాడు. వారిలో కొందరు మీరేం చేశారు? చంపారు, సిలువ వేశారు. కొంతమందిని కొరడాలతో కొట్టి పట్టణం నుంచి పట్టణమునకు తరుముదురు. అంటే ఇన్ని పనులు చేశారు. వీళ్ళే కాదు, వీళ్ళ వెనక ఉన్న వారందరి గురించి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ పూర్వీకులందరూ ఏమేం చేశారో, ఎంతమందిని దేవుడు పంపాడో, వాళ్ళందరినీ ఎంతమందిని ఏమేం చేశారో ఆ లిస్ట్ అంతా చెప్తూ ఎక్కడి నుంచి ప్రారంభించి చెబుతున్నాడు చూడండి. 36 నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. అంటే ఈ తరం వాళ్ళకేనా? అంతమంది చంపారు. ఎక్కడి నుంచి? హేబేలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడైన జకరియా రక్తం వరకు. జకరియా గారిని ఎక్కడ చంపారంట? బలిపీఠమునకు దేవాలయానికి మధ్య చంపేశారు. బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం. దేవాలయంలో ఎవరిని చంపకూడదు, బలిపీఠం దగ్గర ఉన్న వాళ్ళని అసలు చంపకూడదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడ చంపారంట? ఈయన్ని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో. ఈ తరం వారి మీదకి అంటే ఏ తరం? యేసుక్రీస్తు వారు ఉన్న కాలములో ఉన్న తరం మీదకి. ఎందుకు? వాళ్ళు ఎప్పుడో తాత ముత్తాతలు పితల కాలంలో వాళ్ళు చంపిన దోషం కూడా వీళ్ళ మీదకి వచ్చిందా? వచ్చిందండి. ఆజ్ఞల్లో ఏముంది? 20వ అధ్యాయంలో 5వ వచనంలో తండ్రుల దోషము కుమారుల మీదకిని కుమారుల మీదకి వచ్చును. చదవండి ఒకసారి. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించుచు నా ఆజ్ఞను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రేమించే వాళ్ళకి 1000 తరాలు, ద్వేషించే వారికి 3-4 తరాలు. 3-4 తరాల్లో ఆగిపోవచ్చు కదా అంటే ఆగిపోవాలి. ఎందుకంటే తర్వాత తరాలలో కూడా అలాగే తయారయ్యారు కదా. ఒక హిజ్కియా ఉన్నాడు. ఆ వంశం హిజ్కియా కాదు, సారీ, గేహజీ ఉన్నాడు. ఆ కుష్టి వ్యాధి నయమానుకు పోయిన కుష్టు గేహజీకి ఆయనకేనా, ఆయన కుటుంబం వంశం మొత్తానిక సర్వకాలము అంటిండును అన్నాడు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము. కాబట్టి నయమానుకును కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని ఇది సర్వకాలమా? అంటే ఆ వంశం ఉన్నంతకాలం కుష్ఠవ్యాధులు ఉంటారు. ఆ వంశంలో అది కొడుక్కి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కుష్ఠవ్యాధి పిల్లలు. ఆ మనవడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కుష్ఠవ్యాధి పిల్లలు. వంశపారంపర్యంగా ఇవి ఉంది. అందుకే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని ఎందుకు చెప్పాడంటే వీడి దోషం వాళ్ళ వంశం మొత్తానికి చుట్టుకుంటుంది. హేబేలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు వీళ్ళ రక్తమంతా ఈ తరం వారి మీదకి వస్తుందంటే వంశపారంపర్యంగా దోషాలు ఫాలో అవుతూనే ఉన్నాయి, వారసత్వంగా వస్తూనే ఉంది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే నీ భక్తి నీ వంశానికి రావాలి. నీ చెడుతనం ఒక శాస్త్రులు పరిచయంలాగా ఉంటాను. నీ చెడుతనం నీ వంశానికి వచ్చిందనుకోండి, నీ వంశం అంతా సర్వనాశనం అయిపోద్ది. భక్తులు ఎవరు ఉండరు నీ వంశంలో. ఎవరి వంశంలో అంటే పలానా ఆయన వంశం. ఇవి వెంటనే ఇది ఫాలో అవుతూనే ఉంటుంది. అంటే నీ భక్తి నీ తర్వాత తరాలలో కూడా ఉపయోగపడే విధంగా నువ్వు మలుచుకోవాలి. ఎందుకంటే 1000 తరాలు అన్నాడండి. అబ్రహాము గారి తరం ఎక్కడా? యేసుక్రీస్తు వారి తరం ఎక్కడ చెప్పండి?
ఎందుకు వచ్చిందంటే అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం అలా తరాల్లో ఒకళ్ళు మిస్ అయినా ఒకళ్ళకి వచ్చింది, కొందరు మిస్ అయినా మరి కొందరిలోకి వచ్చింది. అలా యేసుక్రీస్తు దాకా వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా అబ్రహాము సంతానం అయ్యే అవకాశం వచ్చింది. అర్థమైందా? కాబట్టి చెడు దేవుడికి వ్యతిరేకంగా మనం చేసే ఆ అపరాధం, ఆ దోషం ఏదైతే ఉందో మన తర్వాత తరాలకి రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి. మనమే సరిగ్గా లేకపోతే ఇంకా మనము నాశనం అయిపోతాం, మన తర్వాత తరాల కూడా నాశనం. అంటే నీ భక్తి నీ తర్వాత తరాల కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. మన భక్తే సరిగ్గా లేకపోతే మనం అన్యాయం అయిపోతాం, తర్వాత తరాల కూడా అన్యాయం అయిపోతారు. ఇంతమంది శిక్షించబడటానికి, నరకానికి పోవటానికి నీ భక్తిహీనత కారణం అవుతుంది. అదే వాళ్ళకి చెప్పిన బోధ యేసుక్రీస్తు వారు. సమయం అయిపోయింది అనుకుంటా. ఎన్నో వచ్చిన వరకు 36 వరకు చాలండి. 3 ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవ, మీ మేలు ఎవరో మరవకూడదు. మీరు చేసిన మీరు ఇచ్చిన బ్రతుకు, మీరు చేసిన కార్యాలు మేము ఎల్లప్పుడూ మా హృదయంలో భద్రపరుచుకొని మిమ్మల్ని ఎప్పుడూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండవలసిన వారం. కానీ చేసిన మేలును మరుస్తూ మీరిచ్చిన అధికారాన్ని, మీరిచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకునే భక్తిహీనుల గురించి మాకు తెలియచేశారు. మీ వాక్యాన్ని బోధించవలసిన శాస్త్రులు, పరిచయులు అలనాడు యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించిన కాలములో తండ్రి, వారు బోధ ప్రకారం నడవకుండా ఇశ్రాయేలు అనేకులు మార్గము తప్పేవారిగా ఉండటానికి వారు కారకులయ్యారు. వారి వారసత్వం తర్వాత తరాలలో కూడా వ్యాపించింది నాయన. హెబేలు మొదలుకొని జకరియా రక్తం వరకు తండ్రి, వాళ్ళ రక్తం అంతా వీళ్ళ మీద సాక్ష్యం చెబుతుంది అని, ఆ రక్తాపరాధం వీళ్ళ మీద మోపబడుతుంది అని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు తెలియచేశారు. మా వెనుకటి తరాల సంగతి మాకు తెలియదు, కానీ ఈ తరంలో మాకు వాక్యాన్ని వినిపించి మీ బిడ్డలుగా తీర్చుకున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మా బ్రతుకు కాలంలో ఏ ఒక్కరూ మా నుండి దూరం అవ్వకుండా మీకు అందరినీ మీ దగ్గరికి సమకూర్చే విధంగా మా ప్రవర్తన ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మా భక్తి బాకే ఉపయోగపడకపోతే తర్వాత తరాల వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన మాలో కలిగించినందుకు మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని తండ్రి, మా భక్తి మాతో పాటు నాశనం అవ్వకుండా, మేము భక్తి ఉంది లేదు అన్నట్టుగా కాకుండా నిజమైన భక్తులుగా మీ సన్నిధిలో కనపడుతూ మీ జ్ఞాపకాల్లో ఉంటూ అనేకుల జ్ఞాపకాల్లో కూడా మేము భక్తులుగా కనపడే విధంగా మా జీవితాలను సరిచేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మిగిలిన భాగాన్ని మీ చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయండి. దూర ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు ఆసక్తితో వచ్చారు. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే రేపు రాత్రి కాల సమయంలో ధనాల్లో జరగబోయే బైబిల్ తరగతిలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ, ఆసక్తి కలిగిన బిడ్డలు అక్కడికి కూడా వచ్చి వాక్యాన్ని నేర్చుకునే ఆలోచన వారిలో కలిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చండి. అది శరీర సంబంధమైనను ఆత్మ సంబంధమైన అవసరత అయినను ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చి మరింతగా వారు మీకు దగ్గరవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గదర్శకత్వం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.